ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఓజీ మూవీ చూసారు కదా. మూవీలో ఏం నచ్చాయో మీరు కామెంట్ రూపంలో తెలపండి. పాజిటివ్స్ మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అంటే ఉన్నంతగా ఒక 2 మెలోడీ సాంగ్ మాదిరిగా ఉన్నా కానీ సూవి అని కొద్దిగా బాగుంది. అది ఈ పాజిటివ్స్. అలాగే విజువల్స్, కేజీఎఫ్లో ఒక ఫైట్ ఉంది కదా, ఏ విధంగా స్పీడ్ టేకింగ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో ఏ విధంగా ఉంటాయో కార్ చేజింగ్ ఫైట్లు అలాగా ఆ విధంగా హై స్పీడ్ యాక్షన్ సన్నివేశాలు కానీ, కటానా స్టార్టింగ్లో మనకు అక్కడ జపాన్ నుంచి వచ్చినట్టుగా కటానా ఫైట్లు, సమురాయిలు వాళ్ళంతా వచ్చేసి ఒకరికొకరు ఎదురుగా అయిపోయినప్పుడు అక్కడ చిన్న పిల్లవాడు అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడు. అదొక ఫైట్ ఉంది. ఆల్మోస్ట్ ఫేస్ కనిపించకుండా దాపెట్టేస్తాడు. ఆల్మోస్ట్ అందరూ అనుకున్నారు అకిరా నందన్ లాంచ్ అయిపోయినాడు అని. కానీ అక్కడ కొద్దిగా ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఒకవేళ హీరోగా లాంచ్ చేయడానికి కరెక్ట్ ప్లేసు కానీ మిస్ చేసుకున్నాడు. దీనికి సూపర్గా ఉంది ఆ ఫైట్ సీక్వెన్స్. దాని తర్వాత వచ్చేసి ప్రకాష్ ప్రజల్లోకి ఏ విధంగా మంచిగా వెళ్తాడో అదే విధంగా తనకి అంటే భూమికి వెనక పక్క వెలుగు, ఒక వైపు నలుపు ఉంటుంది, చీకటి ఉంటుంది కదా, అదేవిధంగా ప్రజలకు మంచిగా ప్రకాష్ రాజు, అతనికి వెనుక తనకు మంచి వెన్ను ఏమంటారు సపోర్ట్ మాదిరిగా పవన్ కళ్యాణ్ బ్యాక్ సపోర్ట్ మాదిరిగా బీభత్సంగా ఉంది. ఎందుకంటే నువ్వు 10 మందికి మంచి చేస్తున్నావు కాబట్టి, నీ జీవిత కష్టాన్ని బంగారాన్నంతా పోదింకున్నా సరే నేను 10 మందిని కాపాడాలని అనుకుంటున్నా కాబట్టి కాబట్టి నువ్వు 10 మందికి మంచి చేయి, ఉన్నంత వరకు నేను నీకు తోడుంటా అంటాడు. అది సూపర్ మెసేజ్గా బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయిపోయిన తర్వాత సేమ్ సలార్. ఏం సలార్ అంటే సినిమా మొత్తానికి గాను 3.5 నిమిషమో 4 నిమిషాలు మాత్రమే ప్రభాస్ మాట్లాడతాడు. ఆయన చెప్పిన డైలాగ్ ప్రకారం మనం లెక్క పెట్టినా కానీ సినిమా మొదలయ్యి సినిమా ఇంటర్వెల్ అయిపోయినంత వరకు 1.5 నిమిషం లేదా 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాడు. కానీ మొత్తం ఓజీ 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 అంతే. ఓజీ వచ్చినాడు, ఓజీ వస్తున్నాడు, ఓజీని పిలిచినాడు, వద్దే అంత. ఇప్పుడు స్ట్రైట్గా ఒక స్టోరీ జరుగుతూ ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఏదో అసలు ఓజీకి సంబంధం లేని విషయంలో ఓజీని తీసుకొచ్చి మాట్లాడతాడు. అది విజయ్ దాస్, మామూలుగా అర్జున్ దాస్ వచ్చేసి నేను ఏదో అనుకున్నా, సాయి కుమార్ వాళ్ళ అన్న వాయిస్ అనుకున్నాను. వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనే డైలాగ్ వచ్చేసి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే అది ఆడ డైలాగులు వచ్చేసి, కానీ అది అర్జున్ దాస్ అని చెప్పేసి మూవీలో అర్థమైంది. ఆయన క్యారెక్టర్ మటుకు సూపర్తో ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు తెలియక చేసిన ఒక తప్పుని తన మీద వేసుకుంటాడు, ఆయన కోసం త్యాగం చేసి వెళ్ళిపోతాడు. కానీ ప్రకాష్ రాజ్ దాన్ని తెలుసుకొని అదే విధంగా వాడిని ప్రశాంతంగా బతకనిద్దామని చెప్పేసి వదిలేస్తాడు. కానీ ఇమ్రాన్ హాష్మి అప్పటికే అంచులంచులుగా ఎదుగుతూ ఒకప్పుడు రాయ్ సాహో అంటే మామూలుగా ప్రభాస్ వాళ్ళ ఫాదర్ని ఉచ్చలు బోపించిన ఆ సిచ్యువేషన్లో ప్రభాస్ని కూడా దూరం చేసుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్లో క్రియేట్ చేసి అతను ఒక సిండికేట్ని ఫామ్ చేస్తాడు. ఏది బయట దేశాలలో అండర్ వరల్డ్ లీగల్గా ఆర్మ్స్ డీలింగ్స్లో మొత్తం అంతా వాళ్ళ నాన్నకు పెద్ద సపోర్టుగా నిలబడతాడు ఇమ్రాన్ హాష్మి. దాని తర్వాత ఒక పెద్ద కన్సైట్మెంట్ అంటే తన పేరును ఇంకా పెద్ద హై లెవెల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆర్డిఎక్స్ డీలింగ్స్ ఒప్పించుకున్న తర్వాత అది ఇండియాకి రావడం, ఇక్కడ ఈ ప్రకాష్ రాజ్ కొడుకు అబ్జెక్షన్ పెట్టడం, దాంతో ఇక్కడ పోర్టు అంటే ఇమ్రాన్ హాష్మిని వాళ్ళ తమ్ముడు అబ్జెక్షన్ చేసిన వ్యక్తిని చంపడం, దాని తర్వాత వీళ్ళందరూ ఇంకా ఓజీని ఏ విధంగా వెనక్కి తీసుకొచ్చారనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. కొంతమందికి ఎక్కదు. ఇప్పుడు సడన్గా స్టోరీ జరుగుతూ ఉంటుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, అలా కానీ మరీ అంత సాహో మాదిరిగా అందరికీ ఎక్కనంతగా అది హాలీవుడ్ రేంజ్ మూవీ ఉన్నట్టు ఉంటుంది. కానీ ఎవరికి సరితమ్మన సైడ్ ఎక్కలేదు. ఎందుకంటే మనకు మరీ నాటు మోస కామెడియన్స్కి మూవీస్కి అలవాటు పడ్డారు కాబట్టి మూవీ చాలా బాగుంది. కొన్ని ఎలివేషన్ సీన్స్, ఆ పోలీస్ స్టేషన్లో సీన్ కానీ, ఒక ఎస్ఐని భయపడ్డం, ఎందుకంటే వాడిని వదలడమే మనకు మంచిదిరా అని చెప్పి ఆయన పోలీస్ ఆయన భయపడ్డాం. ఇంకా తావుడే అని చెప్పేసి గబ్బర్ సింగ్ విలన్ని నేలంగా ఏమంటారు ఒక రేంజ్లో ఉచ్చబోపించడం, నా స్టేషన్లో నా వాళ్ళతోనే నేను ఇది చేస్తా ఉండడం, ప్రతి ఒక్క సీన్ క్లైమాక్స్లో ఉంటుంది. దీనికి తోడు సాహోకు లింకు
రాయ్ వచ్చేసి ప్రకాష్ రాజ్కి తమ్ముడే అని మనకు రివీల్ చేసేస్తాడు. కానీ దాంట్లో మ్యూజిక్ అనేది కనీసం ఒక్కరంతా కూడా వదలలేదు. అది చిన్న మైనస్ ఆడ. మూవీ చాలా బాగుంది, అందరూ చూడండి.